అదేంటంటే అలా చేశారు. ఏ డైమెన్షన్ లో చూస్తున్నాము దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చాలా సార్లు మనం అనుకుంటాం నార్మల్ ఆడియన్స్ చూసేటప్పుడు నేను ప్రాక్టికల్ గా ఫేస్ అయ్యాను కొన్నిసార్లు. బికాస్ చాలా సార్లు హాస్పిటల్ నేను విలన్గా కనిపించాను కాబట్టి. విలన్ అంటే కొంతమంది ఎంత కఠినంగా ఉంటారేమో వీళ్ళు అని అనుకుంటారు. నేను పుట్టక ముందు నుంచి ఉన్న ఆర్టిస్ట్ గురించి చెప్పాను, సూర్యకాంతమ్మ గారి గురించి. ఆవిడ పేరు కూడా కొన్నాళ్ళ వరకు పిల్లలకి పెట్టుకోలేదు అని విన్నాను. పిల్లలకి ఆ పేరు కూడా పెట్టుకోలేదు. కానీ ఆవిడ ఆన్ సెట్ కానీ ఆఫ్ సెట్ కానీ చాలా మంచి బిహేవ్ చేసేవాళ్ళు, అంత మంచి నేచర్తో ఉన్నారు. అలా మనం ఆన్ స్క్రీన్ ఒకలాగా చూస్తాము, కానీ యాక్చువల్గా ఏంటి అనేది చూసే విధానాన్ని బట్టి మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్గా పాజిటివ్. యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ లో మేము చూసినప్పుడు పాజిటివ్ రోల్స్ చేసేవాళ్ళు. అసలు ఇంట్లో ఒక సిస్టర్ లాగా, మదర్ లాగా చాలా దగ్గరగా అనిపించేవాళ్ళు. కానీ రాను రాను నెగిటివ్ రోల్స్ లోకి వచ్చేసారు. మీకు పాజిటివ్ నచ్చిందా, నెగిటివ్ నచ్చిందా? ఆడు ప్రపంచం అలా తయారు చేసింది. ఓకే, అంటే నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాను, నిజంగా నవరసాలు అంటాం కదండి, నవరసాలు నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఆ నవరసాల్లో మీరు ఏదైనా ఇవ్వండి, డెఫినెట్ గా ట్రై టు ప్రూవ్ మై సెల్ఫ్. కానీ ఈవిడ ఏం చేస్తారు, ఒక డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి సినిమాలో, స్టాంప్ వేసేస్తారు. ప్రతి సినిమాలో మంచి పాపం డాక్టర్ క్యారెక్టర్కి పిలుస్తారు. మీరు గమనించండి. సో అది దౌర్భాగ్యం. మీరు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే విక్రమంశి గారు జీవా గారిని ఆయన ఎంత పెద్ద విలన్, పెద్ద పెద్ద కట్టేసుకొని ఆయన కామెడీ తీసుకోవాలి. అంటే ఆయన ఇది కూడా చేయగలిగారు, అది కూడా చేయగలిగారు. ఆర్టిస్టులు అన్నీ చేయగలుగుతాము, ఆపర్చునిటీ రావాలి. సో వచ్చిన ఆపర్చునిటీ మాత్రం వదులుకోకూడదు, ఆ ఉన్న క్యారెక్టర్లు జీవించాలి. అదే నేను ప్రయత్నిస్తూ ఉంటాను, ఇంకా ముందు కూడా ప్రయత్నిస్తాను. సో ఈ క్యారెక్టర్కి ఆయన పరిమితం కాకుండా నేను అన్ని క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటాను. అదే భాగంగా నేను ఉర్దూ సినిమాలు చేశాను, ఎందుకంటే నాకు కామెడీ అంటే ఇష్టం. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడైతే మీరు ఇంకో చూసారంటే సింపతి వస్తుంది, ఇమోషనల్ సీన్ ఉంది కదా. అన్ని క్యారెక్టర్స్ అందరూ ఆర్టిస్టులు చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ ఇస్ ఆపర్చునిటీ. అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా వదులుకోండి. కాబట్టి నేను రాబోతుంది. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారు, సో ప్రొడ్యూసర్ గారు పులిచాల సురేష్ గారు ఇప్పుడు మాట్లాడాలి. మీ టర్న్. మీరు చాలా తక్కువ మాట్లాడతారు అని విన్నాం కాబట్టి మిమ్మల్ని పిలిచాను. మీ సినిమా గురించి మీరు మాట్లాడకపోతే ఎలాగండి? ఓకే, సో చాలా మంది తెర వెనక ఉండి కథ నడిపిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళే అనమాట పులిచాల సురేష్ గారు కూడా. అండ్ సముద్ర గారు, సో మీరు ఈ మూవీ ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమనిపిస్తుంది? ట్రైలర్ లాంచ్ చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్ జయశేఖర్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమా ఫంక్షన్ అంతా అటెండ్ అవుతాను. చాలా మంచి వ్యక్తి. తన 4వ సినిమా ఇది. పూర్తిగా క్రైమ్ ఎంటర్టైన్మెంట్ చేశాడు ఈ సినిమా అంతా. ప్రొడ్యూసర్ సురేష్ గారు కూడా కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. ఇందులో చేసిన ఆర్టిస్టులు ప్రీతి మేడం గారికి, మా జూనియర్ రాజశేఖర్ తనకి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు. వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మాస్గా ఉంది ఈ సినిమా, చాలా వైలెంట్గా ఉంది. రాబందు ఆ టైటిల్ చాలా డైనమిక్ టైటిల్. అది యానిమల్ లాగా, రాబందు, గరుడ, ఇట్లాగా అంత బాగా ఉంది టైటిల్. ఈ సినిమా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఇవ్వాలని, ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ దృష్టిలో ఇండస్ట్రీలో రాబందులు ఎవరైనా ఉన్నారు?
రాబందు అన్ని చోట్ల ఉంది. ఆ నవ్వులో అర్థం ఎన్ని రకాలుగా మేము వెతుక్కోవాలి. రాబందు చాలా చోట్ల ఉన్నాయి. అవి కాలం కట్ చేస్తుంటారు. ఓకే, నవ్వుతో సమాధానం చెప్పేశారు సార్ మొత్తానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ బైలపూడి ప్రొడ్యూసర్ గా చేసిన బ్రహ్మానంద రెడ్డి గారు, సో మీరు కూడా ఈ మూవీ గురించి మీ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ రాబోతు సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులకి నమస్కారములు. నేను ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా పూర్తి అవుతుందనే నమ్మకం నాకైతే లేకుండా పోయింది. కరోనా కంటే ముందు స్టార్ట్ చేసిన మూవీ ఇప్పుడు ఫినిష్ అయింది. మా సురేష్ గారు ఎంత కష్టపడి ఉంటారో ఈ సినిమా చేయడం కోసం. హడావుడిగా సినిమా చేసి ఏదో విధంగా రిలీజ్ చేయొచ్చు ఎవరైనా కూడా ఆ ఉన్న డబ్బులతోటి, కానీ సినిమా బాగా రావాలనే ఉద్దేశంతో మా సురేష్ గారు ఎప్పటికప్పుడు సంపాదించిన డబ్బులతోటి మంచిగా సీన్ వచ్చేంత వరకు షూటింగ్ చేసుకుంటూ పోయిన మా శేఖర్ నువ్వు స్టేజ్ మీద కావాలి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్ నా పక్కన నుంచి నా ధైర్యం ఉంటుంది ప్లీజ్, నాకు భయం అవుతుంది. శేఖర్ అండి చాలా సౌమ్యుడు, ఒక మంచి హిట్ కోసం చూస్తున్నాడు, కానీ ఒక మంచి ప్రొడ్యూసర్ కానీ దొరికితే కనుక ఈయన పట్టుకోవడం చాలా కష్టం అండి. ఈయన కెమెరా వర్క్ చేయగలడు, ప్లస్ డైరెక్షన్ చేయగలడు, అన్ని విభాగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. 24 క్రాఫ్ట్స్ లో ఒక తెర మీద కనబడ్డ అంతేగాని మిగతా అన్ని పనులు చేయగలడు. మా సురేష్ గారు ఎక్కడికి రండి, ఒక్కసారి రావాలి ప్లీజ్. మీరు పక్కన నాకు ధైర్యం వస్తుంది, మాట్లాడలేకపోతున్నా. ఇంత కష్టపడి ఈ సినిమాని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఇన్ని సంవత్సరాల సినిమా ఎవరు చేయరండి. ఉన్న డబ్బులతో ఏదో ఒకటి చేద్దాం, మన పేరు వస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యలో వదిలేసి పారిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ సినీ ఫీల్డ్ లో. కానీ ఈ సురేష్ పట్టుదల, నేను ట్రైలర్ చూసిన తర్వాత కానీ నాకు నమ్మకం కలగలేదు. రోజు శేఖర్ మాట్లాడుతూ ఉంటాడు, సార్ ఈరోజు డబ్బింగ్ ఉంది, ఈరోజు ఇంతవరకు అయింది, ఈరోజు ఇంతవరకు అయింది అని చెప్పేసి. కానీ నాకు నమ్మకం లేదు ఈ సినిమా మీద బాగా వస్తుందని. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నేను గుండె మీద ధైర్యం వేసుకొని చెప్తున్నాను, నీ డబ్బులు ఎక్కడికి పోవు, నీ కష్టం ఎక్కడికి పోదు. శేఖర్, నీకు కూడా ఈ సినిమా ఒక లైఫ్ ఇస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా మంచి జరగాలని, అందరికీ మంచి పేరు రావాలని ఆ దేవుడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ లో ఇద్దరిలో ఎవరికి మార్కులు ఎక్కువ వేస్తారు మీరు? నేను ప్రొడ్యూసర్ కి ఎక్కువ వేస్తానమ్మా. డబ్బులు ఇచ్చారనా సార్? డబ్బులు విషయం కాదమ్మా, ఆయన పడ్డ కష్టం నేను కళ్ళారా చూశాను. ఓకే, మంచిగా రావడం కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఓకే. లేకపోతే ఆయన మొదటి సంవత్సరమే సినిమా అయిపోచేసి వెళ్ళిపోతుండే. అండ్ మీరు కూడా ఒక మూవీకి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో మీకు బాగా తెలుసు. చాలా ప్రొడ్యూసర్ కష్టాలు ప్రొడ్యూసర్కే తెలుస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తారా? మీరు మాట్లాడితే వినాలని అందరూ చూస్తున్నారు. సో ఫస్ట్ మీరు మాట్లాడితే ఈ మూవీ స్టోరీ రాశారు. ఉపేంద్ర గారిని మాట్లాడవలసింది కోరుతున్నాము. సో ప్లీజ్ సార్. సెన్సర్ బోర్డ్ మెంబర్. నాకు చిరకాలం నుంచి పరిచయం ఉన్నటువంటి పులియాల సురేష్ చాలా కష్టజీవి, మరి పొదుపరి. ఎంత ధైర్యం చేసి ఇంత పెద్ద సినిమా తీసిందంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఈ కాలం చాలా కావచ్చు, టైం పట్టొచ్చు, కానీ ప్రతి నిమిషము ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఎవరైనా షూటింగ్ కార్డు ఇబ్బంది అయినా, సెన్సార్ బోర్డులో ఇబ్బంది అయినా, పోలీస్ పర్మిషన్ కూడా ఇబ్బంది అయినా, సార్ ఇట్లా అని చెప్తే నేను క్షణాల్లో మీద వానికి హెల్ప్ చేసిన. అదేవిధంగా జయశేఖర్
మంచి మేధావి, క్రియేటివిటీ, అనుభవము, ఒక 5 సినిమాలు తీసిన ఘనత కూడా ఉంది. ఈ ఇద్దరు కాంబినేషన్ ఎట్లుందంటే రామ లక్ష్మణులు ఎక్కున్నది. ఒకరికి తోడు, ఒకరికి నీడ, ఒకరికి నీడ, ఒకరికి తోడు. అందులో ప్రీతి మేరం గారు నటించడం అనేది వాళ్ళ అదృష్టంగానే భావించాలి నేను. ఇంకా జబర్దస్త్ టీం నుంచి కూడా కొంతమంది నటించారు. కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా నటించారు. నేను ట్రైలర్ చూసినప్పుడు వీళ్ళ కష్టము, వీళ్ళ టైం చూసి సినిమా ఎట్లా తీస్తారు అని చెప్పి నేను ఆలోచనలో పడ్డా నిజం. కానీ ట్రైలర్లో ఒక 100 కోట్లు పెట్టిన రాని ఎఫెక్ట్స్ తోటి సినిమా తీశారు. ఈ సినిమా రావద్దు నేను అనుకున్నప్పుడు ఈ దర్శక్ ఫ్యూచర్ బాగుంది, ప్రతిభ గలవాడు. ఈ సురేష్ పెట్టుబడి కూడా ఈ సినిమాతో ఆగకుండా రాబో కాలంలో ఒక 100 సినిమాలు నిర్మించాలి. ఎందుకంటే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తేనే పరిశ్రమ నిలబడుతుంది. ఒక మంచి విజ్ఞానం, వినోదము, ఒక మంచి సందేశం కూడా ప్రజలకు ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాం. మరి ఏ బంధువును కనుక్కున్నాడో మావాడు కానీ రాబంధు అని చాలా మంచి పేరు పెట్టిండు. ఆ బంధువుకు అయితే నేను కృతజ్ఞత చెప్తున్నా, పేరు చెప్పిన బంధువుకు. కానీ బంధువులందరూ రాబంధువులుగా మారద్దు. రాబంధు అనేది ఒక చెడ్డ పేరుగా గుర్తిస్తాం. కానీ సినిమాలో మాత్రం ఆ రాబందుకు టైటిల్ దగ్గర కథ కూడా అది రాబందు పెట్టడమే కరెక్ట్ అనిపించింది నాకు. అంత మంచి స్టోరీ, ఫైటింగ్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ సీన్స్ మరియు సంగీతము ఎలా తీసిందంటే ఒక అద్భుతమైన దర్శకుడు ఏ విధంగా తీసినా ఆ విధంగా తీసిన సినిమా. మరి సురేష్ కూడా భయపడకుండా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అందరినీ కోఆపరేషన్ చేసుకుంటూ మంచి పట్టుదలతోటి, కొందరైతే మన మిత్రుడు అన్నట్టు సగం సినిమా తీస్తారు మళ్ళీ కనబడరు, ఇంకో కొంచెం తీస్తారు అసలే కనబడరు. బాక్స్ కాడికి వచ్చేవరకల్లా అది బాక్స్ అక్కడనే ఉంటుంది ఆఫీసులో. కాబట్టి వాళ్ళు ఎంతో నష్టపోతారు. వాళ్ళు నటించిన వాళ్ళకు కూడా కష్టం అనిపిస్తుంది. మన సురేష్ పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఈ సినిమా పూర్తయ్యే వరకు ఒక సంకల్పించి ఈ సినిమా నిర్మించింది. కాబట్టి మీరు కూడా ప్రేక్షకులు, మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు ఇలాంటి వారికి ప్రోత్సాహం చేసి ఈ సినిమా ఇంకా దిగ్విజయంగా మంచి మంచి శతదినోత్సవం జరుపుకొని ఇంకా ఎన్నో విధాల వారికి ఆర్థికంగా లాభాలు కలిగి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు దీనిలో మెయిన్ రోల్, ఒక కీలక రోల్ ప్లే చేసిన రెడ్డి కుమార్ గారు. సో మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్. సార్ సెంటర్కి రండి, సెంటర్. మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున వందనాలు, మరియు వేదిక అందించిన పెద్దలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. ఇందాక ట్రైలర్ చూస్తున్నారు, కానీ అందులో ఉన్న ఇంకా చాలా ఏదైతే టేస్ట్ ఎసెన్స్ ఏదైతే ఉందో ఇంకా చాలా ఉంది దాంట్లో. నేను ఇప్పటి వరకు కనిపిస్తున్నాను కదా, దాంట్లో నా సీన్లు కొన్ని కనిపించాయి. కానీ సినిమాలో డైరెక్టర్ గారు అసలు కొత్త సినిమా అయినా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. అంటే ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని కాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఒక స్పెషలైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ సినిమా స్టోరీ మొత్తం నాకు చెప్పలేదు. ఫస్ట్ నాకు ఒక రోజు ఫోన్ చేశారు శేఖర్ నాకు 18-20 సంవత్సరం పరిచయం. ఫోన్ చేసి సార్ ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నా, ఒకసారి మీతో కలవాలి అన్నాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కదా, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి. అంటే లేదు సార్ ఒకసారి కలవాలి మీతో మాట్లాడదాం అంటే సరే అని చెప్పి మన సురేష్ తీసుకొని వచ్చి, సార్ ఇట్లా ఈయన ప్రొడ్యూసర్ సార్ సురేష్ చేద్దాం అనుకుంటున్నాడు, నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, మీరు ఒక క్యారెక్టర్ చేయాలండి సార్. అంతకుముందు నాకు అసలు క్యారెక్టర్ గురించి తెలియదు, నేను ఇక్కడ మామూలుగా చేయలేదు. క్యారెక్టర్ చేయాలంటే మామూలు జనరల్గా ఏమనుకుంటారంటే ఎవరైనా సరే వీళ్ళు సినిమా తీస్తారా అని అనుకుంటారు. కానీ నాకు శేఖర్ వెంకట దగ్గర ఒక 18 సంవత్సరం పరిచయం. ఆయన ఉన్న నమ్మకంతో నేను ఒప్పుకున్నాను సినిమా చేస్తానని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నాతో అయిన సహాయం అంటే లొకేషన్స్ కానీ, తర్వాత షూటింగ్ సంబంధించిన విషయం కానీ నాతో అయిన కానీ నేను
డబ్బులు మాత్రం పెట్టలేదు చూడండి. మళ్ళీ ₹1 కూడా నేను ఈ సినిమాకి నేను ఖర్చు పెట్టలేదు. కానీ నాకు మంచి క్యారెక్టర్ ఉంది. సినిమా చూస్తే నా క్యారెక్టర్ కనిపిస్తుంది. సినిమా బాగుంటుంది. తర్వాత శేఖర్కి మంచి భవిష్యత్తు రావాలని, తర్వాత సురేష్ ఒక ప్రొడ్యూసర్గా నేను ఎంతో మంది చూసినాను. మామూలుగా సినిమా నేను ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ చూసినప్పుడు నేను చాలా రోజులు ఉన్నాను. నేను చాలా మందిని చూసిన ప్రొడ్యూసర్లని సినిమా తీస్తున్నానని చెప్తారు. నన్ను కూడా చాలా సార్లు చేయమని చెప్పినారు. నేను ఎప్పుడు చేయలేదు. మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పటివరకు అయితే నేను ఇప్పుడు 50 years ఏజ్ వచ్చింది. నాకు 20 years 25 years చాలా మంది అడిగినారు నన్ను చేయమని. కానీ ఎప్పుడు నేను ఒక క్యారెక్టర్ కూడా చేయలేదు. కానీ ఈ సినిమాలో శేఖర్ అడగగానే, తర్వాత సురేష్ చూసిన తర్వాత నాకు ఎంతో ఎంకరేజ్ చేయాలనిపించింది ఆయన. అంటే ఆయనలో ఉన్న పట్టుదల కసి. అప్పటికే వాళ్ళు 30% షూటింగ్ కంప్లీట్ చేస్తాం సార్ అని చెప్పినారు నాకు. చెప్పిన తర్వాత కూడా మరి అప్పుడు టైం ఎక్కువైతుంది. అయినా కానీ ఆ ఒక నమ్మకం మీద, శేఖర్ మీద, సురేష్ మీద నమ్మకంతో నేను సినిమాను ఒప్పుకోవడం జరిగింది. మళ్ళీ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత అంతా అయిపోయినాక ఫస్ట్ కాపీ సెన్సార్ అయిపోయిన తర్వాత సార్ ఇలా అయిపోయింది మొత్తం అని చెప్పినప్పుడు ఇంకా నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఎందుకోసం అంటే చాలా సినిమాలు మధ్యలో ఆగిపోతాయి. చాలా రకరకాల ఈక్వేషన్స్ తోటి సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు. ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎవరు లాభం వాళ్ళే. తర్వాత డైరెక్టర్లు చాలా మంది ప్రొడ్యూసర్ని ఫస్ట్ సార్ ఇంతలోనే అయిపోతారు సార్ సినిమా అని చెప్పేసి మధ్యలో దించేసి వాళ్ళకి చెక్సం పెట్టేసి డబ్బులు ఇంపులు వెళ్ళిపోతారు. సినిమా సగం ఆగిపోతాయి. అట్లా కాకుండా అసలు సురేష్ శేఖర్ కమిట్మెంట్ ఏముందనేది వాళ్ళిద్దరికీ తెలుసుంటది. డబ్బుల విషయంలో అసలు ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి శేఖర్ చాలా కష్టపడ్డాడు. తర్వాత అతనికి సపోర్ట్ చేయడానికి ఒక లెక్కకు చూస్తే డబ్బులు అనేది అందరూ చేస్తారు, అందరూ పెడతారు. కానీ దాన్ని కంప్లీట్ చేయడము, చూడడము, ప్రతి ఒక్కరిని మన ఇలా ఏదో ఒక ఆర్టిస్టు 2 ఆర్టిస్టులతో సినిమా తీసింది కాదు. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆ సినిమా చూసేటప్పుడు తెలుసు ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఎంతమంది ఎవరెవరు ఉన్నారు అనేది. అట్లా మామూలుగా మీడియా మిత్రులు దీన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు, తర్వాత కొత్త ప్రొడ్యూసర్లకు, కొత్త ఆర్టిస్టులకు, కొత్త వాళ్ళకి మీరు ఎట్లా అవకాశం కల్పిస్తారంటే మీ చేతుల్లో ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా అసలు ఎడిటింగ్ లో, సినిమాలో బాగా మంచి స్క్రీన్ ప్లే ఇవన్నీ పట్టాలి అంటే, మిరాకిల్స్ చేయాలంటే ఎడిటర్ తోనే సాధ్యమండి. మరి ఎడిటర్ వంశీ పెల్లూరి గారు, సో వారిని మాట్లాడవలసింది కోరుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. సో మిరాకిల్స్ అంతా చేసేదంతా మీరే, మీ చేతిలోనే ఉంటుంది మొత్తం సినిమా అంతా. సార్ సెంటర్ అండి. ఓకే థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమా శేఖర్ గారితో నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఈ సినిమా వచ్చినప్పుడు ఇది కంప్లీట్ చేస్తారనే నమ్మకం నాకు కూడా లేదు. అంటే చాలా డిలేడ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షూట్ చేసుకొచ్చి వారం 10 రోజులకు ఒకసారి అలా తీసుకొచ్చి మెల్లగా మొత్తానికి అయితే కంప్లీట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా టైం తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఏ సీన్ కూడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. ప్రొడ్యూసర్ గారు చాలా ఖర్చు పెట్టి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అది కానీ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. సరే ఒక స్టేజ్కి వచ్చేసరికి నాకు అర్థమైంది సినిమా కొంచెం వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నేను ఒక 40-50 సినిమాలు చిన్న సినిమా వర్క్ చేశాను. కానీ దేంట్లో కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఇప్పుడు ఈ రోజు అంటే ట్రైలర్ నేనే కట్ చేసిన ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు కూడా చాలా మనసు పెట్టి పనిచేశారు. అంటే స్టార్టింగ్ లో ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ ఉందో అది మెల్లమెల్లగా అందరికీ తగ్గుతూ వచ్చింది. సురేష్ గారు కూడా అంత దాని మీద ఎఫర్ట్ పెట్టారు, శేఖర్ గారు కూడా అంత ఎఫర్ట్ పెట్టారు. ప్లస్ మా దగ్గరకు వచ్చేసరికి పేమెంట్ విషయంలో కూడా కొద్దిగా అటు ఇటు డిలే అయినా అనుకున్న రూపాయి ఖచ్చితంగా ఇచ్చేసేసరికి మన సురేష్ గారు. అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ కొద్దిగా బడ్జెట్ అటు అయినా కొంచెం వెయిట్ చేసి ఇప్పటికే దగ్గర ఒక 200 సినిమాల పైన దగ్గర ఉండే చిన్నవి అంటే అవుతాయి కూడా తెలియదు. కానీ ఇక్కడ దాకా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి. అంటే మెయిన్ ఈ సినిమాలో చాలా బాగా నచ్చిన మెయిన్ సీన్
మేడం ప్రీతినిగం గారిది. ఆ సినిమా ఎంటైర్ సినిమా మొత్తానికి ఒక బ్యాక్ బోన్ లాంటి సీన్. ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకురావాలని అండ్ డైరెక్టర్ గారికి మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా సినిమా చూసి అందరినీ మనందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో సురేష్ గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం మనకి ఇచ్చినందుకు సురేష్ గారికి, శేఖర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డాన్స్ మాస్టర్ ఉమాశంకర్ గారు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. సో ప్రీతి నిగం గారు చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు, బట్ మీరు బ్యాక్ బోన్. ఒక 5 minutes ప్లీజ్. అండ్ ఉమాశంకర్ గారు రావట్లేదు. సరే ప్రొడ్యూసర్ గారు మీట్ అండి. ఇప్పుడు సురేష్ గారు వెనకాల ఉండిపోతే కుదరదు, మీ మాటలు వినాలని అందరం కోరుకుంటున్నాము. అండ్ సినిమా మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ తో వచ్చారు. సో ప్లీజ్ ఒక్క 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మీ ఎక్స్పీరియన్స్, రాబందు మూవీ గురించి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సార్, మీకు రాబందులు ఎవరైనా కనిపించారా ఈ టైటిల్ చూసిన తర్వాత? సినిమా నేనేనా? నేనే కనిపించానా సార్? సార్ ప్లీజ్, ఏం భయం ఏం లేదు సార్, ఇంతమంది ఉన్నాం పక్కన. చెప్పండి సార్. ఈ సినిమా ఫస్ట్ తీసినప్పుడు సార్ నేను కృష్ణానగర్లో తప్పుడు ఏ సినిమా తీస్తారా అని అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే ఈ సినిమా ఇట్లా కొద్దిగా వేరే రకంగా ఉన్నారు. పర్వాలేదు సార్, మాట్లాడండి. మీకేం వస్తుంది చెప్పండి. అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా ఇంతవరకు ఫోన్ చేసినందుకు మా అమ్మాయి ఇక్కడ డబ్బులు ఇచ్చింది, మా వాళ్ళు ఇక్కడ సహకరించారు. డైరెక్టర్ సార్ లేకపోతే ఈ సినిమా చేసేవాడిని కాను. ఎందుకంటే సార్ ఇక్కడ సహకరించారు, మా ఎడిటర్ కానీ డిఐ వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించారు. ఈ సినిమా అందరూ కూడా పోస్టర్ మీద ఇంత రెబల్ గా కనిపించారు, ఇంత సెన్సిటివ్ ఏంటండి? సో నైస్ సార్. నిజంగా ఖచ్చితంగా మీ సినిమాని అందరూ ఆదరిస్తారు. అండ్ మీరు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ జయశేఖర్ గారు, రైటర్ అండ్ డైరెక్టర్ జయశేఖర్ కల్లు గారు, సో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ప్లీజ్. మీడియా వాళ్ళకి, ఇక్కడ ఇచ్చేసి మన శ్రేయస్సులందరికీ మనస్ఫూర్తి నమస్కారం. ఈ సబ్జెక్టు అందరి సహకారంతో సినిమా చేయడం జరిగింది. దీని గురించి కష్టపడ్డారు, ప్రొడ్యూసర్ గారు చాలా చాలా ఎఫెక్ట్ పెట్టి సినిమా చేయడం జరిగింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీడియాలో సహకరించి సినిమా కొంచెం ఆపర్చునిటీ గురించి సపోర్ట్ చేస్తారు కూర్చున్నారు. సినిమా బాగా వచ్చింది, అందరూ ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సార్. ఒక క్వశ్చన్ సార్, ప్లీజ్. యాక్చువల్లీ నాకు చిన్న డౌట్ అన్నమాట. అంటే రైటర్ మీరే కదా, స్టోరీ రాశారు కదా, సో ప్లీజ్. రైటర్ని కాదు, సినిమా ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ సార్, కలిసి వర్క్ చేశారు. అయితే ఈ వర్క్ మీరు రాత్రులు చేశారా, రాబందులాగా పగలే చేశారా? దీని గురించి ఎక్కువ ఆలోచించడం ఇవన్నీ అక్కడికి వెళ్ళి సార్. బాగుండడం కోసం ఏ టైంలో చేస్తే బాగుంటుంది, ఆ టైంలో చేశారు. ఓకే, సింపుల్ గా కట్ లేకుండా చెప్పేశారు అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొమ్ము భిక్షం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సో ప్లీజ్. కొమ్ము యాదవ్ గారు, సారీ కొమ్ము యాదవ్ గారు, ఇక్కడ నుంచి మాట్లాడండి.
వేదికపై ఉన్న అతిథులందరికీ మరియు ఈ యొక్క చిత్ర నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి సాంకేతిక నిపుణులకు, దర్శకుడికి, నిర్మాతకు, ఇందులో నటించిన నటీనటవర్గానికి, ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు మరియు ప్రసార మాధ్యమాల వారికి, అశేషమైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మన సోదర అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ చలనచిత్ర నిర్మాణ సంస్థ తరపున ఏర్పాటు చేసినటువంటి వేదిక తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చలనచిత్రం ఇది రంగుల ప్రపంచం. చలనచిత్రం అనేది ఒక రంగుల ప్రపంచం. కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్చేటువంటి ఓ మహోన్నతమైనటువంటి రంగస్థల వేదిక ఈ చలనచిత్రం. 24 శాఖలు పనిచేస్తే ఒక రూపం సంతరించుకుంటుంది. ఆ రూపమే మనం తెర మీద చూసేటువంటి ఒక జీవన గమనం. మనిషి అనేక పాఠశాలలో ఉండేటువంటి జీవన గమనాన్ని ఆవిష్కరింపజేయడము ఒక దర్శకుడికి వారు ఎన్నో రాత్రులు ఆర్నిశలు నిద్రాహారాలు మాని కొవ్వొత్తిలా కరుగుతూ ఒక దర్శకుడు తీసుకునేటువంటి ప్రతి పదాన్ని అక్షరాలుగా పేరుస్తూ ఆ పదాలను తీసుకొని వారు కలగన్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనకు తెర మీద చూపించడానికి వారు పడే తపన వర్ణనాతీతం, మహోన్నతం, మహోజ్వలం. మనం దాన్ని వర్ణించాలంటే, చెప్పాలంటే ఒక జీవితంలో ఒక దర్శకుడు అనే వ్యక్తి, ఒక నిర్మాత అనే వ్యక్తి డబ్బుల కోసం ప్రయత్నం చేస్తే, ఒక దర్శకుడు అనే వ్యక్తి ఆవిష్కరింపజేయడానికి భగీరథ ప్రయత్నం చేస్తాడు. తన జీవితం మొత్తం కూడా దారపోసి, నిజంగా ఇక్కడ శేఖర్ గారు అంటున్నారు, వారికి 20 సంవత్సరాలు తర్వాత ఈ అవకాశం వచ్చి ఉంటది. అంటే అనేక చలనచిత్రాలకు వారు సహాయకుడిగా పనిచేసి ఉంటారు, సహాయ దర్శకుడిగా పనిచేసి ఉంటారు. అది పదోన్నతి. అతను ఇప్పుడు దర్శకుడిగా పేరు గాంచడానికి, పేరు పొందడానికి, పేరు ఆవిష్కరింపజేసుకోవడానికి ఈ ఆవిష్కరణ తర్వాత వారికి నిజంగా ఉజ్వల భవిష్యత్తు భగవంతుడు అందిస్తే అది సంతోషంగా భావించాలని మీరందరూ కూడా వారికి కనపాలతో చెప్పట్లతో వారికి ఆశీర్వదించాలని నేను కూడా చలనచిత్రంలో నేను 4 చిత్రాలను పాటలు రాశాను. ఒక్క చిత్రం మాత్రమే విడుదలైంది. అది సతీష్ గారిది. అన్నగారు అంజనేయ గారంటే మీకు రాజశేఖర్ గారు అంటే బాగా తెలుసుంటుంది. అంజనేయ గారంటే వారి సొంత పేరు నేను వాడుతున్నాను. కనుక అందులో కన్నె పిల్లలు ఈ స్ట్రీట్లోన హాస్టికల్చర్ పాపలున్నారు, ఈ పేటలోన జిగేలు వెళ్తారు ఈ పాట నేనే రాశాను. అలా చాలా కానీ నిజంగా ఈరోజు విడుదలవుతున్నటువంటి చిత్రాలు మనకు ఉత్పత్తి అవుతున్నటువంటి దాంట్లో 100లో 10%. కనుక మా యొక్క ఈ యొక్క చిత్ర నిర్మాత పుజాల సురేష్ గారు, మా అక్క కుమారుడు, వారి బాధ, వారు తీసుకున్నటువంటి శ్రమ, వారు పడ్డ కష్టం, డబ్బులు కూడా పెట్టడానికి వారు చేసినటువంటి తపోదీక్ష చెప్తే మనము ఆ బాధ, ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాలుగా ఈ చలనచిత్ర నిర్మాణం వెనుక వారి కృషి, డబ్బులు ఇలా ఎక్కడి నుంచి ఎంత కష్టపడి తెచ్చాడనేది చెప్తే, కానీ చివరికి చిత్రాన్ని పూర్తి చేసి చలనచిత్ర నిర్మాణంలో ఒకరుగా పేరుగాంచారు. వారికి నా మనస్ఫూర్తిగా, నా హృదయ అంతరంగా నుంచి ఒక నిర్మాతగా ఒకటే నేను